ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. ఈ వీడియోలో వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్, హీలింగ్ ప్రేయర్ హోప్నోప్నో గురించి తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఇది డాక్టర్ జో విటాలే. ఈయన వరల్డ్ వైడ్ మొత్తం అంతా కూడా ఈ ప్రేయర్ని పాపులర్ చేశాడు. ఇది ఏన్షియంట్ హవాయిన్ ప్రేయర్. ఒక స్టోరీ చెప్తాను దీని గురించి, రియల్ స్టోరీ, ట్రూ స్టోరీ. చూడండి, డాక్టర్ జో విటాలే ఈ హీలింగ్ గురించి అంతా కూడా తెలుసుకునే టైంలో, ఆయన ఎరాలో ఒక స్టోరీ విన్నాడు తన ఫ్రెండ్ దగ్గర నుంచి. ఆ స్టోరీ వినిన తర్వాత ఈయనకి మైండ్ బ్లో అయిపోయింది. ఏంటంటే, ఒక సైకాట్రిక్ వార్డ్‌లో చాలామంది ప్రిజనర్స్ అంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా మెంటల్లీ ఇల్ పేషెంట్స్ అండ్ ఆల్సో ఎమోషనల్లీ ఇన్‌స్టెబిలిటీ అండ్ ఆల్సో ఎన్నో క్రైమ్స్ అంతా కూడా చేస్తున్నారు. అండ్ ఆల్సో చాలా కోపంతో విపరీతంగా ఉంటారనమాట వాళ్ళంతా కూడా. సో, అక్కడికి చాలామంది సైకాట్రిస్ట్ అంతా కూడా వాళ్ళని ట్రీట్ చేసేదానికి వస్తా ఉంటారు. కానీ వచ్చిన సైకాట్రిస్ట్ అంతా కూడా వాళ్ళ యొక్క బిహేవియర్‌ని చూసి అప్‌సెట్ అయిపోయి, డిసప్పాయింట్ అయిపోయి పారిపోతా ఉంటారు. ఇది కాన్స్టెంట్‌గా ఇది ఒక లూప్ లాగా జరుగుతా ఉండింది. రావడం సైకియాట్రిస్టులు వాళ్ళని ట్రీట్ చేయాలని చెప్పి ఏదో ఒక ఉత్సాహంతో రావడం, ఆ తర్వాత వాళ్ళు చేసే ఆగిత్యాలంతా కూడా చూసి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతా ఉండడం. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆ సైకాట్రిక్ వాడి మేనేజర్స్ అంతా కూడా ఏం చేశారంటే, ఇంకెవరైనా పిలిస్తే బాగుండని చెప్పి ఒక ఆయనకి ఫోన్ చేస్తారు. ఆయన పేరే డాక్టర్ హ్యూలన్. ఆయనకి ఫోన్ చేసి, ఇదిలాగా మీరు రావాలండి, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మాకు అని చెప్తే, ఆయన ఫోన్లో ఏం చెప్తాడంటే, వస్తున్నా అంటాడు. బట్ వన్ కండిషన్ ఏంటంటే, మిగతా వాళ్ళలాగా నేను ట్రీట్ చేయను, నాదొక సపరేట్గా ఉంటుంది, నేను ఎవరితో కూడా ఇంటరాక్ట్ అవ్వను అని చెప్పి చెప్తాడు. దానికి మీరు ఒప్పుకుంటే మాత్రమే నేను వస్తానని చెప్పి, నా మెథడ్ అంతా కూడా సపరేట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, నా ప్రకారం నేను చేసుకోవాల్సి వస్తుంది, నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టుగా చెప్తాడనమాట. ఒక కండిషన్ పెడతాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, ఆ మేనేజ్మెంట్ అంతా కూడా, ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు, అసలు ఏం మాట్లాడకుండా, ఏం పేషెంట్స్ అంతా కూడా ఏం ట్రీట్ చేయకుండా, వాళ్ళని ఏం తెలుసుకోకుండా, వాళ్ళకి విషయాలంతా కూడా ఏ విధంగా వాళ్ళంతా కూడా ఏ విధంగా వాళ్ళంతా కూడా హీల్ చేస్తాడని చెప్పి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ తర్వాత ఒప్పుకుంటారనమాట, ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఆ తర్వాత డాక్టర్ హ్యూలెన్ వస్తాడు. వచ్చి అక్కడ మొత్తం సీన్స్ అంతా కూడా చూస్తాడు. అందరిని కూడా ఒకసారి చూస్తాడు. చూసిన తర్వాత వాళ్ళని ఎవరిని కూడా కన్సల్ట్ అవ్వడనమాట. డైలీ వస్తాడు. వాళ్ళ యొక్క ఫైల్స్ అంతా కూడా తీసుకుంటాడు. ఆ ఫైల్స్ అంతా కూడా ఒక్కోటి చదువుతా వస్తాడు. చదివేటప్పుడు బాగా వినండి. చదివేటప్పుడు ఆయనకి ఏ రకమైన ఎమోషన్స్ అంతా వస్తుందో ఆయన యొక్క బాడీలో, ఆ ఎమోషన్స్‌ని జస్ట్ హీల్ చేస్తాడు. ఓకే. హీల్ చేసుకొని గమ్మున వెళ్ళిపోతాడు. ఆ ఎమోషన్స్ అంతా కూడా క్లియర్ చేస్తాడు. ఆ ఎమోషన్స్ అంతా క్లియర్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఒక ఫైల్ చదువుతాడు. ఒక విపరీతంగా కోపమో, బాధో, ఏడుపో ఏదో వస్తది. ఆ ఎమోషన్‌ని అతని శరీరంలో ఆయన హీల్ చేసుకుంటాడనమాట, ఆయన మనసులో. అట్లాగే జరుగుతా ఉందనమాట. ఆ తర్వాత ఒక 4 ఇయర్స్‌లోనే ఏం జరిగిందో తెలుసా? 4 ఇయర్స్ కంటే కూడా తక్కువే. మొత్తం పేషెంట్స్ అంతా కూడా కంప్లీట్‌గా హీల్ అయిపోయారు. అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఆ వార్డ్ అంతా కూడా కంప్లీట్‌గా క్లోజ్ చేసేశారు. ఎప్పుడైతే ఈ స్టోరీ డాక్టర్ జో విటాలే తెలుసుకున్నాడో, విన్నాడో, ఆయనకి మైండ్ పోయిందనమాట. అప్పుడు హంబుల్‌గా డాక్టర్ హ్యూలెన్ కలుస్తాడనమాట. డాక్టర్ హ్యూలెన్ క్లియర్‌గా, సింపుల్‌గా, ఆయన హంబుల్ మ్యాన్. ఎవరైతే క్లియర్ చేసాడో ఇవన్నీ కూడా ఆయన హంబుల్ మ్యాన్. ఆయన నీట్‌గా చెప్తారనమాట. ఇది జరిగింది అనేసి అని చెప్తారనమాట. ఆయనకి ఇంకా మైండ్ బ్లో అవుతది. ఆ తర్వాత ఆయనకి జీరో లిమిట్స్ అనే పుస్తకం కూడా రాసాడు. ఆ తర్వాత హోప్‌నోప్‌నో అంతా కూడా వరల్డ్ వైడ్ ఫేమస్ చేసేసాడు. ఓకే. మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ కాబట్టి, బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. చూడండి, అదేంటంటే, అది ఏన్షియంట్ హవాయిన్ ప్రేయర్ అని చెప్పాను కదా! ఏన్షియంట్ హవాయిన్ పీపుల్ అంతా కూడా ఫర్‌గివ్‌నెస్ ప్రేయర్‌గా దాన్ని యూజ్ చేస్తా ఉంటారు. అంటే క్షమించుకోవడం. అంటే వాళ్ళని వాళ్ళు క్షమించుకుంటే, వాళ్ళ లోపల ఉన్న ఎమోషన్స్ అంతా వాళ్ళు క్లియర్ చేసుకుంటా వస్తే, ఆటోమేటిక్‌గా ఈ ప్రపంచాన్ని అంతా కూడా క్షమించేసినట్టు, ఈ ప్రపంచం అంతా కూడా కంప్లీట్‌గా హీల్ అయినట్టు వాళ్ళ యొక్క బిలీఫ్ అనమాట. అది ప్రేయర్. ఓకేనా? ఇక చూడండి, దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే, కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, థర్డ్ వన్ ఏంటంటే సూపర్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అనేది ఒక 5%. సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఒక మెమరీ బ్యాంక్. అంటే అందులో ఈ తరం నుంచి ఉంటది. అండ్ ఆల్సో పాస్ట్ లైఫ్ నుంచి ఉండొచ్చు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి కూడా, జీన్స్ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. అవన్నీ కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయి ఉంటది. ఓకే. ఆ తర్వాత సూపర్ కాన్షియస్ మైండ్ అనేది మనమంతా కూడా, వరల్డ్‌లో ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయి ఉంటాం ఆ సూపర్ కాన్షియస్ మైండ్‌కి. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతదంటే, మనం ఏదైనా ఒక అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్ మన జీవితంలో అట్రాక్ట్ చేస్తున్నాము. రకరకాల మనుషులంతా కూడా అట్రాక్ట్ చేస్తున్నాం. టాక్సిక్ ప్యాటర్న్స్ అంతా కూడా మన జీవితంలో అట్రాక్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో టాక్సిక్ సంఘటనలంతా కూడా జీవితంలో అట్రాక్ట్ చేస్తున్నామంటే, మనలో ఏదో ఉంది. నథింగ్ బట్ మీలో ఏదో ఉంది. అందుకే మీరు అలాంటి పీపుల్‌నంతా కూడా, అలాంటి సర్కమ్‌స్టాన్సెస్ అంతా కూడా, అలాంటి సిట్యుయేషన్స్ అంతా కూడా మీ జీవితంలోకి మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే. ఎప్పుడైతే దాన్ని మీరు హీల్ చేస్తా వస్తారో, ఆటోమేటిక్‌గా బయట సిట్యుయేషన్స్ అంతా కూడా మారుతా ఉంటాయి. చాలామంది అనుకునేదేంటంటే, ఎందుకో జరుగుతుంది బయట సిట్యుయేషన్స్ అంతా, నాకు సంబంధమే లేదని చెప్పి చెప్తా ఉంటారు. బట్ హోప్‌నోప్‌నో ప్రేయర్‌లో మొదటి కండిషన్ ఏంటో తెలుసా? ఐ యామ్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్
అంటే యూ ఆర్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. మీ జీవితానికి మీరే బాధ్యత. మీ జీవితంలో అటాక్ చేసే సంఘటనలకు గావచ్చు, పీపుల్‌కి గావచ్చు, సిట్యుయేషన్స్‌కంతా కూడా మీరే బాధ్యత. మీ నుంచే మొదలవుతుందని చెప్పి మొదటి కండిషన్. ఓకేనా? చూడండి, మనమంతా పుట్టినప్పుడు మొత్తం వైట్ క్యాన్వాస్ అంటే నథింగ్ బట్ ఒక వైట్ బోర్డ్ లాగనమాట. ఏముండదు దాంట్లో. ఓకే. ఆ తర్వాత ఆ వైట్ బోర్డ్‌కి ఒక డైమండ్ లాగా అనుకోండి. ఆ వైట్ బోర్డ్ పైన లాట్ ఆఫ్ ఇంప్రింట్స్ అనమాట. చెత్త చెదారం అంతా కూడా పైన పడిపోయి, ఆ తర్వాత ఆ వైట్ బోర్డ్ అనేది బ్లాక్ బోర్డ్ అయిపోయింది. ఓకే. మట్టి బోర్డ్ అయిపోయింది. రాయలేకపోతున్నాం. యూజ్ కావట్లే అసలు. అదే రకంగానే ఆ ఇంప్రింట్స్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా కంప్లీట్‌గా హీల్ చేసుకుంటా, క్లియర్ చేస్తా, డర్ట్‌నంతా కూడా క్లియర్ చేస్తా, ఆ మురికినంతా కూడా క్లియర్ చేస్తా వస్తే స్లోగా లోపల ఉన్న డైమండ్ అనేది మనకు కనబడుతది. అది వెలుతురుగా ఉంటది. ఓకే. ప్రకాశవంతంగా మెరుస్తా ఉంటది. అదేవిధంగా బోర్డ్ అనేది మొత్తం కంప్లీట్‌గా వైట్ అయిపోద్ది. ఆ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? చూడండి, ఈ ప్రాసెస్‌లో యూనివర్స్ ఏం చేస్తుంటదో తెలుసా? మీరు మళ్ళీ డైమండ్‌గా మారేదానికి రకరకాల సిట్యుయేషన్స్‌ని, పీపుల్‌ని, సర్కమ్‌స్టాన్సెస్ అంతా కూడా మీ జీవితంలో పెడతా ఉంటది. ఎందుకు? మీరు అప్పుడే గదా మీ లోపల చెత్త ఉందని మీకు అర్థమవుతది. అప్పుడే గదా మీ లోపల లాట్ ఆఫ్ ఇంప్రింట్స్ అంతా కూడా ఉంది. దాన్నంతా కూడా ఆ మెమరీ అంతా కూడా క్లియర్ చేసుకుంటా రావాలి అని తెలుస్తది మీకు. అందుకే యూనివర్స్ పలు రకాలుగా, ఎన్నో రకాలుగా మీ ముందు సిట్యుయేషన్స్ అంతా కూడా పెడతా ఉంటదనమాట. సో, చాలామంది ఏమనుకుంటుంటారంటే సో, ఎక్స్‌టర్నల్ సిట్యుయేషన్ వల్ల, ఎక్స్‌టర్నల్ ఈవెంట్ వల్ల, బయట పరిస్థితి వల్ల నేను ఈరోజు ఈ విధంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అనుకుంటుంటారు. మీ లోపల ఏదో ఉండడం వల్లే ఆ ఎక్స్‌టర్నల్ సిట్యుయేషన్ అనేది మీరు అట్రాక్ట్ చేశారు అని చెప్పి ఓపెన్ ప్రేయర్‌లో మొదటి పాయింట్. ఓకేనా? అంటే ప్రతి ఒక్కటి కూడా మీ లోపలనే ఉంటది. మీరు ఎప్పుడైతే దాన్ని హీల్ చేసుకుంటూ వస్తారో బయట పరిస్థితులంతా కూడా మొత్తం మారుతా వస్తది అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఒక మనిషి పర్టిక్యులర్ మనిషి వచ్చి మీ జీవితంలో బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మీ లోపల ఉన్న ఆ మెమరీకి, అతని లోపల ఉన్న అతను లేకపోతే ఆవిడ లోపల ఉన్న ఆ మెమరీకి, ఆ ఆల్గారిథమ్‌కి, ఆ ప్రోగ్రామ్‌కి రెండిటికి కోరిలేషన్ ఏదో ఉంది. ఓకే. అర్థమవుతుందా? అందుకే మీ జీవితంలోకి వాళ్ళు వస్తున్నారు. మీరెప్పుడైతే ఇక్కడ మీ మెమరీని ఎప్పుడైతే డిలీట్ చేస్తారో, క్లియర్ చేస్తారో, హీల్ చేస్తారో ఆటోమేటిక్‌గా అక్కడ గూడా ఆ మెమరీ అనేది కంప్లీట్‌గా హీల్ అయిపోద్ది. నథింగ్ బట్ మీరు వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నారండి, అమెరికా వాళ్ళతో. మీరిక్కడ ఫోన్ కట్ చేసినా, వాళ్ళు కట్ చేసినా లైన్ అయితే కట్ అయిపోద్ది కదా! అదే విధంగానే ఎప్పుడైతే ఇక్కడ మీరు డిలీట్ చేస్తారో ఆటోమేటిక్‌గా అక్కడ డిలీట్ అయిపోద్ది. అర్థమవుతుందా? ఆటోమేటిక్‌గా మీ ఇద్దరి మధ్య ఆ కార్మిక్ బాండ్ అంతా కూడా కంప్లీట్‌గా క్లోజ్ అయిపోద్ది. ఆ తర్వాత అలాంటి సిట్యుయేషన్స్, అలాంటి పీపుల్‌ని అంతా కూడా మీరు అట్రాక్ట్ చేస్తా ఉండరు. ఆ విధంగా మీరు ఫీల్ అవ్వరు. ఇదివరకు ఏ రకంగా మీరు ఫీల్ అవుతున్నారో ఆ రకమైన ఫీలింగ్స్ అంతా కూడా మీకు రావు. అర్థమవుతుందా? చూడండి, ఇది ఓపెన్ ప్రేయర్‌లో అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటే కంప్లీట్‌గా ఈ ప్రపంచాన్ని మొత్తం మీరు హీల్ చేసినట్టు. అంత పవర్‌ఫుల్ ఈ ఓపెన్ ప్రేయర్ అనేది. ఇందులో 4 స్టేట్మెంట్స్, డివైన్ స్టేట్మెంట్స్ ఏంటో తెలుసా? మీ అందరికి కూడా తెలిసిందే. చెప్పండి ఏంటది? ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకేనా? ఇక్కడ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ అంటే, డియర్ యూనివర్స్, ఎక్కడి నుంచి వచ్చిందో, నాలో ఏముందో నాకు తెలియలేదు. అసలు అవేర్‌నెస్‌లో కూడా ఇన్ని రోజులు లేనందుకు ఐ యామ్ సారీ. అండ్ ఆల్సో ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ప్యాటర్న్స్ అంతా కూడా కావచ్చు, ఈ మురికంతా కూడా కావచ్చు, ఈ సబ్‌కాన్షియస్ ప్రోగ్రామింగ్ అంతా కూడా కావచ్చు, ఈ కండిషన్ అంతా కూడా కావచ్చు, ఈరోజు బయట ప్రపంచంలోని ఈ రకమైన సిట్యుయేషన్స్ అంతా కూడా, ఈవెంట్స్ అంతా కూడా, సంఘటనలంతా కూడా, పీపుల్‌నంతా కూడా అట్రాక్ట్ చేస్తున్నాను. దీనికి కారణం నా లోపలనే ఉంది, నాకు అర్థమైంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలీదు. అండ్ ఆల్సో ఏంటని కూడా నాకు తెలియదు ఇన్ని రోజుల వరకు. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ. ఆ 2 స్టేట్మెంట్స్ ఒకటే. ఓకేనా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అండ్ ఆల్సో ఏముందో కూడా తెలీదు అనే దానికి ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ. ఫస్ట్ స్టేట్మెంట్ ఏందంటే, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్. నా జీవితానికి నేనే 100% బాధ్యుడిని అని చెప్పి. ఓకేనా? ఆ తర్వాత థాంక్ యూ. నా లోపల ఏదైతే ఉందో నాకు తెలీదు. అండ్ ఆల్సో ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలీదు. అయినా కానీ అది కంప్లీట్‌గా నా నుంచి వదిలేసి వెళ్ళిపోయినందుకు, ఓకే, నా జీవితం నుంచి వదిలేసి వెళ్ళిపోయినందుకు థాంక్ యూ సో మచ్ అని చెప్పి మీరు డిక్లేర్ చేస్తారు. ఆ తర్వాత ఎదుటి మనిషిలో ఆటోమేటిక్‌గా మీరు ఎప్పుడైతే మీ నుంచి వదిలేస్తదో ఆటోమేటిక్‌గా ఎదుటి మనిషిలో కూడా ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోద్ది. ఆ తర్వాత మీ జీవితం ఇప్పుడు ఎలాగుందో అలానే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ దిస్ లైఫ్ అని చెప్పి. ఓకేనా? అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్‌ని తరచుగా, ఈ 4 స్టేట్మెంట్స్‌ని తరచుగా రిపీట్ చేస్తూ వస్తారో స్లోగా మీ లోపల ఉన్న క్లటర్ అంతా కూడా కంప్లీట్‌గా హీల్ అయిపోద్ది. అర్థమవుతుందా? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ సూపర్ కాన్షియస్ మైండ్‌లో నుంచి సబ్ కాన్షియస్ మైండ్‌లోకి ఆ ఎనర్జీ అంతా కూడా ఎళ్లి కంప్లీట్‌గా ఆ లోపల ఉన్న క్లటర్‌ని అంతా కూడా కంప్లీట్‌గా క్లీన్ చేస్తా వస్తదనమాట. ఇక్కడ మీరు ఎదుటి మనిషికి చెప్పట్లా, ఆ పరిస్థితికి చెప్పట్లా,
మీరు జస్ట్ డివైన్‌కి చెప్తున్నారు. సూపర్ కాన్షియస్ మైండ్‌కి చెప్తున్నారు. సూపర్ కాన్షియస్ మైండ్‌లో నుంచి ఎనర్జీ అంతా కూడా వచ్చి ఇదంతా కూడా కంప్లీట్‌గా మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లోని ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా కంప్లీట్‌గా క్లియర్ చేస్తూ వస్తది. అర్థమవుతుందా? అది చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, మీరు ఒక సిట్యుయేషన్‌కో, లేకపోతే ఒక మనిషి అడిగిన మాటకో, లేకపోతే ఆ మనిషి బిహేవియర్‌కో మీరు ఫీల్ అవ్వట్లా. మిమ్మల్ని సిట్యుయేషన్ ఎప్పుడు ఫీల్ చేయదు. సిట్యుయేషన్ వల్ల మీరు ఆ విధంగా ఫీల్ అవ్వరు. మీరు సిట్యుయేషన్ ఏ విధంగా పర్సీవ్ చేశారు అనే దాని మీద మీ ఫీలింగ్ అనేది ఆధారపడి ఉంటది. అంటే మీరు ఒక సిట్యుయేషన్‌ని ఏ విధంగా గ్రహించారనే దాని మీద మీ ఫీలింగ్ అనేది ఆధారపడి ఉంటది. మీరేమనుకుంటారు? ఆ మనిషి ఆ విధంగా మాట్లాడడం వల్ల, ఆ మనిషి ఆ విధంగా బిహేవ్ చేసిన వల్ల, ఆ సిట్యుయేషన్‌ని ఎదుర్కోవడం వల్ల నేను ఈ విధంగా ఫీల్ అవుతున్నాను, కోపపడుతున్నాను, బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను అని చెప్పి మీరనొచ్చు. కానీ అది గాదు. ఆ సిట్యుయేషన్‌కి, ఆ ఈవెంట్‌కి, ఆ మనిషి యొక్క బిహేవియర్‌కి, ఆ మనిషి యొక్క మాటకి మీరు ఏ విధంగా దాన్ని పర్సీవ్ చేశారు, ఏ విధంగా గ్రహించారు అంటే సింపుల్‌గా ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీ యొక్క ఫీలింగ్స్ అంతా కూడా ఆధారపడి ఉంటది. సపోజ్ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అరిచిందనుకుందాం. ఓకే. మీ మీద. మీరేమంటారు? మీరు బాధపడతారు. వేరే వాళ్ళకంతా కూడా అదేమనిపించదు. ఓకే. పక్కన వాళ్ళకంతా కూడా ఏమనిపించదు. ఎందుకంటే వాళ్ళ భార్య కదా! మీ భార్య. చూడండి, మీకెందుకు ఆ సెన్సేషన్స్ అంతా కూడా వచ్చిందంటే, మీకెందుకు బాధగా అనిపించిందంటే, మీరు దాన్ని ఒక రకంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు అరిచారంటే నా మీద లవ్ లేదేమో! ఒక రకంగా మీరు అర్థం చేసుకున్నారు కదా! అందువల్ల ఆ విధంగా అర్థం చేసుకోవడం వల్ల మీకు ఆ ఫీలింగ్ వచ్చింది. అంతేగాని వాళ్ళు అరవడం వల్ల కాదు. వాళ్ళు అరిచిన దానికి మీరు ఏ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకున్నారు అనే దాని మీద మీ యొక్క ఫీలింగ్స్ అంతా కూడా ఆధారపడి ఉంటది. అంటే ఏ మనిషి కూడా మిమ్మల్ని రకరకాల ఫీలింగ్స్ అంతా కూడా తెప్పించేంత పవర్ ఏ మనిషికి కూడా లేదు. ఏ సిట్యుయేషన్‌కి కూడా లేదు. జస్ట్ వాళ్ళు మీ లోపల ఏదైతే ఉందో దాన్ని ట్రిగ్గర్ చేస్తారు. అర్థమవుతుందా? అంటే మీ లోపల ఆ రకమైన ఎమోషన్స్ అంతా కూడా ఆ బ్యాడ్ అంతా ఉంటే అది ట్రిగ్గర్ అవుద్ది. మీ లోపల మలినం ఉంటే అది బయటకొస్తది. మీ లోపల మంచి వాటర్ ఉంటే ఆర్ అమృతం ఉంటే అమృతం స్పిల్ అవుద్ది. సింపుల్‌గా ఎలాగంటే, మీ దగ్గర ఒక కప్ ఉందండి. కప్‌లో వాటర్ ఉంది. మీరు అలా తీసుకెళ్తున్నారు. ఎవరో వచ్చి ఢీకొన్నారు. ఓకే. ఢీకొట్టారు. మొత్తం వాటర్ అంతా కూడా కింద పోయింది. మీ డ్రెస్ అంతా కూడా తడిచిపోయింది. అండ్ ఆల్సో వాళ్ళ డ్రెస్ కూడా తడిచిపోయింది. ఆ తర్వాత మీరు అరుస్తున్నారు వాళ్ళ మీద. చూసుకోవాలి కదా! అని చెప్పి మీరు అరిచారనమాట. కానీ విషయం ఏందంటే, మీ లోపల ఏదైతే ఉందో అదే బయట పడతది. అదే ఆరెంజ్ జ్యూస్ ఉంటే ఆరెంజ్ జ్యూస్ పడతది. అంతేనా? అదే విధంగా మీ లోపల ఏదైతే ఉందో అదే స్పిల్ ఔట్ అవుతది. మీ లోపల ఏ ఎమోషన్ అయితే ఉందో అదే స్పిల్ ఔట్ అవుతది. ఓకే. అది బయట సిట్యుయేషన్ వల్ల కాదు. అండ్ ఆల్సో మీరు ఎప్పుడు కూడా ఎదుటి మనిషి యొక్క బిహేవియర్‌కి మీరు రియాక్ట్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి బాగా. ఎన్ని సార్లు చెప్తున్నానో బాగా గుర్తుపెట్టుకోండి. ఈవెంట్‌కి గావచ్చు అండ్ ఆల్సో ఎదుటి మనిషి యొక్క బిహేవియర్‌కి మీరు రియాక్ట్ అవ్వరు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి మీ యొక్క రియాక్షన్స్ అంతా, మీ యొక్క ఎమోషన్స్ అంతా కూడా ఉంటది. అంటే అండ్ ఆల్సో మీరు దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీరు ఒక రకమైన ఫీలింగ్స్ అంతా వస్తది. సపోజ్ కోపం వచ్చిందనుకోండి. కోపం వచ్చిన తర్వాత మీకు లోపలంతా కూడా ఒక రకంగా అనిపిస్తది కదా! అది తట్టుకోలేక అరుస్తారన్నమాట. అర్థమవుతుందా? ఆ ఎమోషన్‌కి నథింగ్ బట్ ఆ సెన్సేషన్స్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తా ఉంటారు. అంతేగాని ఆ ఈవెంట్‌కి గాదు. అర్థమవుతుందా? ఆ ఈవెంట్ మిమ్మల్ని ఏం చేయదు. ఇంకోటి విషయం ఏందంటే, ఒక మనిషి వచ్చి మీ లోపల ఏదైతే ఉందో అది తెలిపిస్తా ఉన్నారంటే వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. అవునా? మీ లోపల ఈ డర్ట్ అంతా ఉంది అని చెప్పి వాళ్ళు ప్రతిబింబిస్తున్నారు. యాక్చువల్‌గా వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళు మిమ్మల్ని ట్రిగ్గర్ చేయట్లా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లా. వాళ్ళు మీ లోపల ఏదుందో అది చూపిస్తున్నారు. త్రూ డిఫరెంట్ బిహేవియర్స్, త్రూ డిఫరెంట్ ఈవెంట్స్ అనమాట. అర్థమవుతుందా? సో, ఎప్పుడైతే మీరు కంప్లీట్‌గా ఈ ప్రేయర్‌ని అంతా కూడా యూజ్ చేసి క్లియర్ చేస్తా వస్తారో, స్లోగా ఎక్స్టర్నల్ సిట్యుయేషన్ అంతా కూడా మీరు అట్రాక్ట్ చేయరు. మీరేం చేయాలంటే జస్ట్ ఏదైనా ఒక అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్ వస్తే జస్ట్ కొద్దిసేపు కూర్చొని 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే 4 టైమ్స్ అంటే 4 సెకండ్స్ మీరు ఇన్‌హేల్ చేయాలి. 7 సెకండ్స్ హోల్డ్ చేయాలి బ్రెత్‌ని. ఆ తర్వాత 8 సెకండ్స్ థ్రోట్‌తో ఎక్స్‌హేల్ చేయాలనమాట. అర్థమవుతుందా? ఇది ఒక 5 రౌండ్స్ చేసిన తర్వాత ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ అని చెప్పి ఒక దగ్గర కూర్చొని ఒక 10 మినిట్స్ మీరు చేయాలి. ఇనీషియల్ స్టేజ్‌లో. తర్వాత మీరు కొంచెం విల్లింగ్‌గా ఉంటే ఆ ఎమోషన్ లీవ్ అయ్యేంత వరకు మీకు తెలుస్తది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎమోషన్ అంతా కూడా ఆ కోపమో, బాధ, ఏడుపో ఏదో ఒకటి ఆ ఎమోషన్ మీ నుంచి వదిలేసి వెళ్ళిపోవడం మీకు అర్థమవుతది. అంతవరకు మీరు చేయాల్సొస్తది. అర్థమవుతుందా? సో, ఇక్కడ కంప్లీట్‌గా ఆ మనిషికి మీరు చెప్పట్లా. ఆ ఈవెంట్‌కి మీరు చెప్పట్లా. యూనివర్స్‌కి మీరు చెప్తున్నారు. సూపర్ కాన్షియస్ మైండ్‌కి మీరు చెప్తున్నారు. ఓకే. అర్థమవుతుందా? సో, స్లోగా మీ లోపల సెల్ఫ్ లవ్ అనేది డెవలప్ అవుతది. అండ్ ఆల్సో బ్లిస్ అనేది డెవలప్ అవుతది. అండ్ ఆల్సో యూ ఆర్ ద బ్లిస్ అని చెప్పి మీకు అర్థమవుతా ఉంటది. అంటే మీరు సంతోషం కోసం వెతుక్కోవాల్సిన అవసరంలా. ఎప్పుడైతే బయట మలినమంతా కూడా కంప్లీట్‌గా పోతా వస్తదో, ఈ మైండ్ అనేది మిమ్మల్ని కంట్రోల్ చేయదు. మైండ్‌ని మీరు కంట్రోల్ చేస్తారు. మైండ్ అనేది మిమ్మల్ని కన్జ్యూమ్ చేసేస్తా ఉంటది ఇదివరకు. ఓకే. మిమ్మల్ని పీల్చేస్తా ఉండొచ్చు. ఇక మీదట మీరు మైండ్‌తో ఆడుకుంటారు. మైండ్ ఒక టూల్‌లాగా మీరు యూజ్ చేస్తారు. ఒక వస్తువులాగా మీరు యూజ్ చేస్తారు. అంతేగాని మైండ్ మిమ్మల్ని ఒక వస్తువులాగా యూజ్ చేసుకోదు. ఎప్పుడైతే ఈ ప్రేయర్ మీరు తరచుగా చెప్తా వస్తారో. అర్థమవుతుందా? ఎలాగంటే ఇప్పుడు గ్లాస్ ఆఫ్ వైన్‌ని మీరు తాగాలి. అంతేగాని గ్లాస్ ఆఫ్ వైన్‌లో మీరు పడిపోకూడదు. ఆ విధంగా అనమాట ఇది.
ఓకే. సో ఎప్పుడైతే మీరు కంప్లీట్‌గా ఇదంతా కూడా కంప్లీట్‌గా హీల్ చేసుకుంటూ వస్తారో, మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటది. ఇంకా డీపర్ లెవెల్ మీరంతా కూడా హీల్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ జాయిన్ ఫర్ హీల్ అండ్ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్. ఫెయిత్ ఇన్ మహేష్ వివేకానంద్.